తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 4231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇంతవరకు 1073 ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ 688, బీఆర్ఎస్ 253, బీజేపీ 38 స్థానాలు దక్కించుకున్నాయి. 94 సర్పంచ్ స్థానాల్లో ఇండిపెండెన్స్ గెలుపొందారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 4231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే ఇప్పటి వరకు 1073 స్థానాలకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ 688, బీఆర్ఎస్ 253, బీజేపీ 38 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక 94 సర్పంచ్ స్థానాల్లో ఇండిపెండెన్స్ గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 45 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కాంగ్రెస్ కి 32, బీఆర్ఎస్ కి 7 దక్కాయి. 5 చోట్ల ఇండిపెండెంట్లు, 1 చోట సిపిఐ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాలో 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ కి 17 దక్కగా, బీఆర్ఎస్ కి 2, సిపిఐకి 1, ఇండిపెండెంట్లకు 2 స్థానాలు దక్కాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 7 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 5 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ దక్కించుకున్నాయి. యాదాద్రి జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, అందులో కాంగ్రెస్ కి 10 స్థానాలు దక్కాయి, బీఆర్ఎస్ కి 3, ఇండిపెండెంట్లకి 3 దక్కాయి. వీటది తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యూ. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతుంది. దాదాపు 189 మండలాల్లోని 3834 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. అది సర్పంచ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించిన ఫలితాలు అయితే విడుదల అవుతూనే ఉన్నాయి. తక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొదటిసారిగా ఫలితాలు తొందరగానే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఆ తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తూ వస్తున్నారు. ఇవన్నీ మాన్యువల్గా లెక్కించాల్సి ఉంటుంది. వీరంతా కూడా ఎంతమంది పోటీ చేశారో, పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా వారు లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త ఆలస్యమవుతుంది. ఈ ప్రక్రియ ఇంకా కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో, మేజర్ గ్రామ పంచాయతీల దగ్గర ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యంగా ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఇది మొదటి దశకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 396 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత 3834 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చివరిగా కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. ఫలితాలు వెల్లడించిన తర్వాత వార్డు సభ్యులందరితో కలిపి ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక అయితే ఉంటుంది. ఇందుకు ఇంకొంత సమయం కూడా పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎంత రాత్రి అయినా కానీ ఈ రోజే ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక అనేది పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి ఈ రోజు ఎంత రాత్రి అయినా కానీ ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నికను కూడా పూర్తి చేశారు. ఈ రోజే సర్పంచ్, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక
కూడా పూర్తిగా ఈ రోజే చేశారు. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా సగం గ్రామ పంచాయతీలకు సంబంధించి అంటే దాదాపుగా 1500 పైచిలకు గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడైనాయి. ఇంకా సగం గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారుగా 1800 పైచిలకు గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే వెల్లడి కావాల్సి ఉన్నది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా భారీ భద్రత ఏర్పాటు చేశారు, పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా కొంత అలజడి సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తాయో అక్కడ కొంత అలజడి నెలకొనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అట్లాంటి ప్రాంతాల్లో కూడా ముందస్తుగా పోలీసులను మోహరింపజేశారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కౌంటింగ్ సెంటర్ల దగ్గర అలజడి సృష్టిస్తున్న వారిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే మనకంతున్న సమాచారం మేరకైతే ఇప్పటికీ దాదాపు 1500 పైచిలకు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు అయితే వెల్లడయ్యాయి. ఆ సర్పంచ్లు అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించిన ఫలితాలు అయితే వెల్లడయ్యాయి. దాదాపు 27,000 పైచిలకు వార్డు మెంబర్లు ఉన్నారు. ఆ వార్డు మెంబర్లకు సంబంధించిన దానికి సంబంధించిన కౌంటింగ్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ కౌంటింగ్ ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల దగ్గరనే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎక్కువ మంది పోటీ చేశారు కాబట్టి వారికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు వాటన్నిటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎక్కడ ఓటు వేశారనే విషయానికి సంబంధించి కొంత సందిగ్ధమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడక్కడ వాటిని ప్రిసైడింగ్ ఆఫీసర్లకు అప్పచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఆ ఓటు చెల్లుతుందా లేదా, ఆ ఓటు ఎవరికి పడింది అనేది తెలపడం కొంత ఆలస్యం అవుతుంది. తద్వారా ఎన్నిక కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొంత ఆలస్యం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత అలజడి నెలకొనే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ దగ్గర సమాచారం ఉంది. ఆ మేరకు పోలీసులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే దాదాపు వేలాది మందిని బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే అలజడి సృష్టిస్తారు, అల్లర్లు చేస్తారని చెప్పేసి సమాచారం ఉందో వారందరినీ కూడా ముందస్తుగా అదుపులో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఆ గ్రామ పంచాయతీల దగ్గర కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎవరైతే గెలుపొందిన వారు ఉన్నారో గెలుపొందిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించకుండా ఉండేందుకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే 3,834 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అవన్నీ కూడా మాన్యువల్ గా చేస్తున్నారు కాబట్టి ప్రతి బ్యాలెట్ బాక్స్ ను ఓపెన్ చేయాలి, సీజ్ చేసిన బ్యాలెట్ బాక్స్ ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేయాలి. ఇటు వార్డు మెంబర్లకు వచ్చిన ఓట్లు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్కి వచ్చిన ఓట్లన్నింటినీ కూడా బ్యాలెట్ బాక్స్ లో నుంచి తీసి సెగ్రిగేట్ చేసి వాటన్నిటిని కూడా కట్టలు కట్టాల్సి ఉంటుంది. కట్టలు కట్టిన ఓట్లన్నింటినీ కూడా తీసి మళ్ళీ లెక్క పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యంగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లోనే ఇలాంటి సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో వెంటనే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అందుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే రాజకీయ పార్టీలు అభ్యర్థులకు మద్దతు పలికాయో వారికి సంబంధించి కూడా ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నాయి. తమ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పేసి కూడా వారు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఇవంతా కూడా వేరే అంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కాదు కాబట్టి వీటిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత కరెంటుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ జనరేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కరెంట్ లేకుండా ఆ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికే ఎక్కడైతే ఆలస్యం అయ్యే అవకాశాలు ఉందో అక్కడ జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియను కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తుంది. అక్కడక్కడ ఏవైనా అనుమానాలు ఉంటే కూడా వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే ఎన్నికల సంఘం చేస్తుంది. 189 మండలాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 189 మండలాలు, ఈ 189 మండలాల్లో కూడా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూనే కొన్ని ప్రాంతాల్లోనే కొద్దిగా ఎక్కువ ఆలస్యం అయినా కానీ రాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తదనంతరం ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు, పూర్తి స్థాయిలో ఫలితాలను వెల్లడిస్తారు. ఈ రోజు జరిగిన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 79.15% పోలింగ్
పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన 2019 ఎన్నికల్లో అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో అప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించారు. మొదటి విడతలో 85% పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం 79.15% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇది పూర్తి స్థాయిలో అధికారికంగా ఇంకా సమాచారం రావాల్సి ఉందని చెప్పేసి ఎన్నికల సంఘమే స్పష్టం చేస్తుంది. కాబట్టి ఓవరాల్ గా ఇది 80% కూడా పోలింగ్ శాతం మించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ప్రశాంతమైన వాతావరణంలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నట్టుగా కూడా ఎన్నికల సంఘం చెప్తుంది. అయితే ఎక్కడ కూడా పరిస్థితి అదుపు తప్పి అన్ని చోట్ల కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఎక్కడ పరిస్థితి అదుపు తప్పలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశం కూడా రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 37,000 పైచీలకు కేంద్రాలు అయితే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సజావుగానే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా కంప్లీట్ అయిపోయింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా కొనసాగుతుంది. ఎక్కడైనా కొంత చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా సర్ది ఎన్నికలను కొనసాగించే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తుంది ఎన్నికల కమిషన్. సౌజన్య. Yes, Sudhi. Thank you. Thanks for the live updates. తెలంగాణలో కాంగ్రెస్ హవా చూపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ్ ఢంకా మోగించింది. 850 స్థానాల్లో కాంగ్రెస్, 350 స్థానాల్లో బీఆర్ఎస్, ఇక బీజేపీ 60 స్థానాల్లో, ఇతరులు 150 స్థానాల్లో గెలుపొందినట్లుగా తెలుస్తుంది. తొలిదశ సర్పంచ్ ఎన్నికల్లో 31 జిల్లాల్లో 80% సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. వార్డులో కూడా కాంగ్రెస్ హవానే కొనసాగిస్తోంది. ఇది ప్రజాపాలనకు ప్రజలిచ్చిన ఆమోదమంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ్ ఢంకా మోగిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో 850 సర్పంచ్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 350 బీఆర్ఎస్, 60 స్థానాల్లో బీజేపీ గెలిచింది. తొలిదశ సర్పంచ్ ఎన్నికల్లో 31 జిల్లాల్లో 80% సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్.